ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం దారుణమైన హత్యలకు దారితీసింది. డబ్బు భూ వివాదాలతో పాటు మతాంతర వివాహం వల్ల ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను క్రూరంగా హత్య చేశాడు. హత్య తర్వాత 5 రోజులు గాలింపు చేపట్టాక వృద్ధ దంపతుల శవాలు దొరికాయి. సొంత కొడుకే వారిని హత్య చేసి వారి శరీరాలను రంపంతో 3 ముక్కలుగా కోల్సి సిమెంట్ బ్యాగ్ లో పెట్టి స్థానికంగా ఉన్న నదిలో పారేశాడు. ఏళ్ల శ్యామ్ బహదూర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. 60 ఏళ్ల భార్య బబితాతో కలిసి అహ్మదాపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. వారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. 5 ఏళ్ల కిందట ఇంజనీరింగ్ అయిన కొడుకు అంబేష్ కరోనా సమయంలో కోల్కతాకు చెందిన ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2 పిల్లలు. అయితే కొడుకు మతాంతర వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. ముస్లిం కోడల్ని తమ ఇంట్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే ముస్లిం భార్యను విడిచిపెట్టాలని కొడుకుకు అంబేష్ కు తండ్రి శ్యామ్ బహదూర్ తెగేసి చెప్పాడు. దీంతో ఈ విషయంపై చాలా కాలంగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ముస్లిం భార్యని వదిలేయాలని అంబేష్ నిర్ణయించుకున్నాడు. దీనికి ఆమె కూడా అంగీకరించింది. భరణం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అంబేష్ 3 నెలల కిందట కోల్కతా నుంచి సొంత గ్రామానికి చేరుకున్నాడు. తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు భరణం ఇచ్చేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. అయితే డిసెంబర్ 8న డబ్బు విషయమై తల్లిదండ్రులు అంబేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు గ్రైండింగ్ రాయితో తల్లి బబితా తలపై కొట్టడంతో ఆమె కుప్పకూలిపోయింది అక్కడే. ఇది చూసి తండ్రి శ్యామ్ బహదూర్ ఆందోళన చెందాడు. అరిచి స్థానికులను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అదే గ్రైండింగ్ రాయితో తండ్రి తలపై కూడా పలుమార్లు కొట్టి చంపాడు. తల్లిదండ్రుల మృతదేహాలను రంపంతో ముక్కలుగా చేసి నరికాడు. పలు సిమెంట్ సంచులో వాటిని మూట కట్టాడు. కారులో తీసుకువెళ్లి సమీపంలోని నదిలో పరేశాడు. ఆ తర్వాత సోదరి వందనకు అంబేష్ ఫోన్ చేశాడు. గొడవ జరగడంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. వారిని వెతికేందుకు తాను వెళ్తున్నట్లుగా చెప్పాడు. అనంతరం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తల్లిదండ్రులతో పాటు సోదరుడి ఆచూకీ తెలియకపోవడంతో వందన ఆందోళన చెందింది. డిసెంబర్ 13న జౌన్పూర్ లోని జఫరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోదరితో మాట్లాడిన తర్వాత అంబేష్ తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంపై అనుమానించారు. అయితే డిసెంబర్ 14న ఔన్పూర్ లో అంబేష్ తిరిగి వచ్చాడు. తల్లిదండ్రుల గురించి సోదరి వందన బంధువులు అడగ్గా తప్పుదారి పట్టించే కథలు చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అంబేష్ తిరిగి వచ్చినట్లు పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. మరోవైపు అంబేష్ ను పోలీసులు ప్రశ్నించగా తొలుత తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. చివరకు తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో హత్యకు వినియోగించిన గ్రైండింగ్ స్టోన్, మృతదేహాన్ని ముక్కలుగా కోసిన రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రికి చెందిన ఒక మృతదేహం భాగాన్ని గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వృద్ధ దంపతుల మిగతా భాగాల కోసం గజ ఈతగాళ్లతో ఆ నదిలో గాలిస్తున్నట్లుగా చెప్పారు. నిందితుడు అంబేష్ ను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు పోలీస్ అధికారులు.
ये पहले जो श्याम बहादुर मृतक और जो बबीता देवी जी माता पिता, इनकी जो बेटी है वंदना देवी जी, उनके द्वारा एक गुमशुदगी लिखवाई गई थी 13 तारीख को, 13 दिसंबर को, जिसमें बताया गया था कि मेरे माता पिता 8 तारीख से लापता है और मेरा भाई अम्बेश कुमार जो उनको ढूंढ रहा था वह 12 तारीख से लापता है। 13 तारीख को जब ये लिखाई गई तो उसके बाद हमारे द्वारा जब इस पे काम किया गया तो अम्बेश कुमार को 15 तारीख को हमारे द्वारा बरामद किया गया। जब हमने उनसे गहनता से पूछताछ की और उनसे पूछा इसके बारे में पूरा, तो उनके द्वारा हमें बताया गया कि 8 तारीख को समय लगभग 7 से 8 बजे ये पहले